విజయనగరంలో కొడతాడు చెప్తే కొడతారా? నువ్వే కొడతావు ఫస్ట్. నేనెప్పుడు మాట్లాడినా? నువ్వు ఎప్పుడు మాట్లాడినావు? అది చూసాను పిచ్చోళ్ళం. అక్కడ నేను ఏ చూసి మాట్లాడా, నా దగ్గర ప్రూఫ్ ఉంది. నా దగ్గర proof ఉంది. నేను చూపాను. షాప్ పోయినావో మాట్లాడి పోయినావో అన్ని తెలుసు. అయితే నేనేం చేయాలి? ఆయన ఎందుకు చెప్తున్నా? ఆయనకు తెలియాలి. ఆయన ఎవరిని చూసి ఎవరు అనుకురు? ఎందుకు చూపిస్తావు నువ్వు? ఇదేంటి మరి? ఎందుకు భయపడుతున్నావు? చూపిస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతుంది? సోని ఇప్పటిదాకా ఒక మాట, ఇప్పుడు ఒక మాటనా? రెండు మాటలు మాట్లాడుతుంది. నాకు ఏదైనా ప్రూఫ్ దొరికినా, నాకు ఏదైనా కనిపించింది అనుకో, కొట్టు కొట్టు. ఏందాక ఇది? ఇదేం మరి పిచ్చోళ్ళమ్మా మేము? చూసినా అబద్ధమా మరి? ప్రూఫ్ ఉందన్నాడు కదా, ప్రూఫ్ ఉందన్నాడు కదా, నేను ప్రూఫ్ ఉందంట కదా, నేను ప్రూఫ్లు ఉన్నాయంట అక్కడ, తెలుసా? ఏమి చెయ్యి చూపిస్తున్నావు? చెయ్యి చూపిస్తున్నావు ఎందుకు? ఇప్పుడే అంటుంది. ఏమంటుంది? మాట్లాడలే అంటుంది. బాబు నిజంగా చెప్పు. ఇగో లాస్ట్ టైం మాకు ఇంకోసారి మీ జీతంలో మీ ఇంటికి రాలేదు. పోందా? అని ఇప్పుడు ఎవరేమన్నారు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోందా? వద్దుదా? డైరెక్ట్ మాట్లాడదాం కదా. నడు మరి ఫస్ట్. మాట్లాడితే ఊకే మనల్ని అంటారు కదా. డైరెక్ట్ ఒకసారి చూపిస్తే అప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఏదో మంచిగా ఇంటి కోసం వస్తే ఇట్లా లెక్కలు. వాళ్ళ అక్క చెప్పినా నమ్మదు. డోర్ది ఏమైంది బాబు ఇట్లా వచ్చారు? ఎట్లా వచ్చినాం కాదు, ఏమో నాకు అర్థమైతలే. మేము మమ్మల్ని మీరు చెప్పినా నమ్మరు. చెప్పి వేసిన సైలెంట్ ఉంటారు. రండి లోపల రండి. మిమ్మల్ని అనేటట్టు చేస్తున్నా సోనం. ఏడుందామే? ఏడుందామే? ఉంది. అరే కాదక్క, వాడేదో మీకు సర్ప్రైజ్ అవ్వమని వస్తే వానికి ఏదో పెద్ద సర్ప్రైజ్ అయింది ఇప్పుడు బయట. అంత గలీజ్ అనిపిస్తుంది దానికి. నువ్వు మనుషులంతా బాధ ఎందుకు రా బయట? డైరెక్ట్ చెప్పు, అర్థమవుతుంది. విజయనగరంలో కొడతాడు చెప్తే కొడతారా? నువ్వే కొడతావు ఫస్ట్. అసలు నిజాన్ని చెప్పు, నీకు ఇజ్జత్ లేకుండా అవుతున్నా. నీకు ఇజ్జత్ లేదు అసలు. ఏమో ఇంకోసారి రానిగా నేను ఇంటికి. నేను ఎప్పుడు వచ్చి సర్ప్రైజ్ అప్పుడే నవ్వుల ముఖం ఫస్ట్ బంద్ చేయి. అర్థమైందా? ఏమో అక్క, నువ్వు నన్ను నమ్మినా ఫైటింగ్ చేసిరా? అడుగు. ఎవరితో మాట్లాడుతుంది అడుగు. రోడ్ల మీద చెప్తుంది. ఎవరు మాట్లాడి? అట్లా నవ్వే కవర్ చేస్తుంది నిన్ను. అట్లా నవ్వే పిచ్చిదాని చేస్తుంది నిన్ను. అసలు ఏమైంది? నవ్వే పిచ్చిదాని. అరే ఓ ఒక్కటే మాట మాట్లాడుతావు ఏంద్రా? మాట్లాడు, ఏమైందో మన బయట. చెప్పినా వేస్తానా? బయట ఏం చూసినావు నువ్వు? అది చూసి వాళ్ళ అక్క చెప్పు. అడుగు. ఎవరు వేరే అబ్బాయితో మాట్లాడుతున్నాను బయట. బండి మీద. నేనెప్పుడు మాట్లాడినా? నువ్వు ఎప్పుడు మాట్లాడినావు? అది చూసాను పిచ్చోళ్ళం. అక్కడ నేను ఏ చూసి మాట్లాడా, నా దగ్గర ప్రూఫ్ ఉంది. నా దగ్గర proof ఉంది. నేను చూపాను. నాకు అవసరం లేదు. అవసరం లేదు. సోనమ్ము అక్క నేను ఎవరితో మాట్లాడుతున్నా దేవి? అవునవును. మాకు షోకు కాదు నేను చెప్పానని. మాకు షోకు కాదు నేను చెప్పాను. ఎంతసేపు అయింది? ఎంతసేపు అయిందా? ఇప్పుడే చూసినాం, లైవ్ లో చూసినాం మేము. ఎప్పుడు వచ్చింది ఇంటికి? వీడియోలు లేవా కాడ? పోయిందేటో కొంచెం ఇందాక పోయినావు కదా. నువ్వే షాప్ కి పోమను. షాప్ కి వెళ్ళింది. అది అడుగు. పంపించేసావా? ఓరు ఏందని చూసుకోవాక. షాప్ వైస్ వచ్చినాడు, అర్థమైందా? అవునవును. షాప్ పోయినావో మాట్లాడి పోయినావో అన్ని తెలుసు.
ఏమైంది? ఎవరు అవును, చెప్తున్నారు? అవును. నీకేమైంది? నాకు ఎవరు చెప్పాలి, నేను చూసిన వీడియోలో నేను కాడ. నాకు ఎవరైనా నా దగ్గర వీడియో ఉంది చూపిస్తాను నేను నీకు తర్వాత. నేను ఎవరితో మాట్లాడలే, నాకు అవసరం లేదు. అవును మాట్లాడలో చూసినా అంది. చూడలేదా సోనం? మేము పిచ్చోళ్ళం నేను కదా. ఎవరితోనన్నా ఆ నవ్వే అట్లా నవ్వే కవర్ చేస్తుంది నిన్ను, ఆ నవ్వే ఎట్లా కూల్ చేసేస్తుంది నిన్ను. అరే దేవ్ నీకు తెలుసు కదా దేవ్, నేను ఎవరితో ఇంకా serious మాట్లాడితే అయితే అవ్వరు కదా. నేను ఎప్పుడైనా మాట్లాడాను ఎట్లా ఒక్కసారైనా మాట్లాడినా? ఆయన ఎప్పుడు ఇంత సీరియస్ గా మాట్లాడలే, ఎప్పుడు ఇట్లా రాలేదు చూడు. అరే నాకేం తెలుసుదే ఒక్క బాబు నిజంగా చెప్పు. ఇగో లాస్ట్ టైం మాకు ఇంకోసారి మీ జీతంలో మీ ఇంటికి రాలేదు. ఏమైంది? అరే నేనేం చేసినా? అవును ఏం చేసినావు అంట జరుగు మాట్లాడదు ఏంటది? అంత సీరియస్ గా మళ్ళీ వచ్చింది వీళ్ళందరూ. ఏమైతుంది సోను? ఏమైంది? మీరు అయ్యో ఎవరైనా అసలు పొద్దున మంచిగా రెడీ నువ్వు సోనని వెళ్తున్నాడు అని చెప్పి పొద్దున పిలిచిన్నాను నాన్న ఊదం నమ్మదు అక్క. ఒకంతో మాట్లాడుకుని వాడు ఆడ దేవి నేను ఎవరితో మాట్లాడేది దేవి. అవును మాట్లాడు. అరే మాట్లాడలేదు పిచ్చోళ్ళమా? సరే నేను అబద్ధం చెప్తా. మంది చూసినాం తెలుసా అది మాట్లాడే ఎంత బాధపడుతుంది తెలుసా అది మాట్లాడడం చూసి నేను అబద్ధం చెప్పినా మళ్ళీ అబద్ధం చెప్తా. చూడలేదే, నేను మాట్లాడలేదు ఒక్క. 2 minutes ఆగు, నేను మాట్లాడతా. 2 minutes. ఎందుకక్క ఓపెన్ ఈయన మాట్లాడు, ఈయన మాట్లాడు. ఎవరు మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారు? నేను మాట్లాడలే అన్నా. మాట్లా అబ్బా నవ్వుతున్నావు. నిజం చెప్పు. నేను నిజం చెప్పు సోను. మాట్లాడలే ఒక్క. నవ్వకు నేను నవ్వకు. నేను మాట్లాడితే మాట్లాడినా అని చెప్తా. నేను సీరియస్ గా చెప్తున్నా. అయితే నేనేం చేయాలి? ఆయన ఎందుకు చెప్తున్నా? ఆయనకు తెలియాలి. ఆయన ఎవరిని చూసి ఎవరు అనుకురు. అవునవును వేరే డ్రెస్ వేసుకుంది ఇందాకేమన్నా ఏం వేసుకోలేదు. ఇదే డ్రెస్ వేసుకుంది కదా. ఆమెకి ఏ కలర్ పండు ఉంది? ఏ కలర్ పండు ఉంది? ఒకసారి ఏ కలర్ పండు ఉంది ఆమె? వైట్ కలర్ కదా. మరి వైట్ కలర్ మేము బ్లాక్ కలర్ పండు చూసినాం. నేను కూడా వైట్ కలర్ బ్లాక్ బండి చూసిన అక్కడ నాడా. నువ్వు ఎవరినో చూసుంటావు. సరే ఎవరో చూసినా చెప్పండి. ఇంటికి పోదా అని ఇప్పుడు ఎవరేమన్నారు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోందా వద్దుదా వచ్చేదా మళ్ళీ నువ్వు కూడా అట్లనే లేదు ఆమెనే అన్ని నిజాలు చెప్పేటట్టు అనుకుంటున్నాను కదా ఆమె. అరే ఆమె చెప్తుంది కదా కాదని. నేను చెప్తున్నా అబద్ధం చెప్తున్నా. నేను మాట్లాడలేదే ఒక్క. అడుగు అడుగు ఆయనకు అడుగు. మనం నేను మాట్లాడలే. ఇంకా సిగ్గు లేకుండా ఉన్నదిరా ఏదో ఒకటి నాడు ఏదో ఒకటి ఏ మళ్ళా నేను మాట్లాడలే. ఏంది మళ్ళీ ఇప్పుడు నువ్వు చూసినావా? నువ్వు చూసినావా? నేను చూసిన నువ్వు చూసినా? నువ్వు అబ్బాయితో వీడియో కూడా తీసిన వీడియో చూపి మళ్ళా వద్దు జరు చూపి. ఎవరో చెప్తా నువ్వు చూపిస్తే. బాబు నమ్మట్లేదా అక్క చెప్తుంటే? నేను కూడా చూసిన అక్క. నువ్వు కూడా వీడియో చూసినా? వీడియో కానీ డైరెక్ట్ చూసాం మేము. నేను ఒక్కనే మాట్లాడుతున్నా పిచ్చోనా? మెల్లగా సోను చెప్పు సోను, నిజం చెప్పు సోను. అరే నేను మాట్లాడలేదు. అటు పోయి మాట్లాడతారా ప్లీజ్? వాళ్ళంతా సీరియస్ గా చెప్పరు. నేనంటే ఏమన్నా చేయొచ్చు, ఆయన అంటే వీళ్ళందరూ రారు కదా. అరే ఎట్టి చెప్తున్నాం ఎవరు తెలుసు? నిజం చెప్పు. అరే నేను మాట్లాడలేదే అమ్మా. అంత మెల్లగా అడిగితే చెప్తా ఆ రెండు కొట్టాలి నువ్వు మెల్లగా అడుగుతున్నావు ఏంది ఎవరితో మాట్లాడను ఏందాక ఇది చెప్పు సోను చెప్పు. చెప్పు ఎవరితో మాట్లాడు. అవుతుంది ఏంది సోను? నేను ఎవరితో మాట్లాడలేదు. నువ్వు నవ్వుతున్నావు, నాకు కోపం వస్తుంది. నేను ఎవరితో మాట్లాడలేదు. బండి ఇచ్చుడు తప్ప నువ్వు నిజం చెప్పు. నేను తర్వాత నాకు తెలిసింది అనుకో, నాకు ఏదైనా ప్రూఫ్ దొరికినా, నాకు ఏదైనా కనిపించింది అనుకో, కొట్టు కొట్టు. అరే నేను ఎవరితో మాట్లాడతా? ఎవరున్నా నాకు మాట్లాడడానికి? బండి తప్పని చేసినావు వాళ్ళు వచ్చి అడగరు కదా. ఆ బండి తప్పని చేసినావు. ఆ బండి వేసుకొని బయటికి ఎక్కడికంటే అక్కడ పోతున్నావా? ఏడిపోయినదే ఒక్క. మరి వాళ్ళు చూసిరంటే కదా. చెట్లకేని ఇప్పుడు ఆ ప్రూఫ్ కూడా నా కళ్ళతో నేను చూడాలా? చూడు చూపిస్తే మరి భయం లేకుండా పోతుంది అంటే చెప్తున్నా భయమే లేదు అసలు చెప్తున్నా. ఎందుకు లేదు? నిజం చెప్పు. దేవక నేను నిజం చెప్తున్నా. మేమైనా ఇంత మంచిగా ఇంటికి వచ్చి చెప్తున్నాం. ప్రామిస్ నేను ఎవరితో మాట్లాడలే. ఇంత అబద్ధాడుతుంది అక్క ఆమె. అబద్ధాలు అట్లా ఇట్లా ఒట్లకి ఇట్లా వేసి నేను అబద్ధాలు. ఎవరితో అట్లా మాట్లాడ అర్థమైందా? రోడ్ల మీద కలిసి పిలుచుకొని. అవునవును. మరి నేను చూసిన అబద్ధం. కానీ నేను చూసిన అబద్ధం మరి మేము సినిమా అది కూడా మంచిగా షాప్ దగ్గర నిలబడి మనం మాట్లాడుతుంది తెలుసా సో
సోను ఇంతమంది చెప్తున్నారు నేను ఏం చేయాలి సోను? సరే మమ్మల్ని నమ్మకపోతే షాప్ వాళ్ళని అడగక్క. అక్క షాప్ వాళ్ళు షాప్ వాళ్ళు కొడతారు కదా ఇవన్నీ. సోను అట్లయితే చెప్పారు కదా షాప్ వాళ్ళు చూసిరని అయితే చెప్పారు కదా. చాలా మంది మాట్లాడతారు దేవక్క. అలాంటి లెక్కలు చేస్తే జనాలు నన్ను తిట్టి చంపుతున్నాను తెలుసా? నేను ఏం లెక్కలు చేస్తున్నాను? వెనకాల వేసుకొని రా ఇంకా. బండిచ్చి పంపి ఇంకా. వెనకాల వేసుకొని రా ఇంకా. అరే ఏమాక అట్లా ఎప్పుడైనా కొట్టొచ్చు రెండు. చూసిన అబద్ధమా మరి? ప్రూఫ్ ఉందన్నాడు కదా, ప్రూఫ్ ఉందన్నాడు కదా, మీకు ప్రూఫ్ ఉందంట కదా, మీకు ప్రూఫ్లు ఉన్నాయంట అక్కడ తెలుసా? ఏమి చెయ్యి చూపిస్తున్నావు? ఏళ్ళు చూపిస్తున్నావు. చెయ్యి చూపిస్తున్నావు ఎందుకు? చూపిస్తున్నా అట్లా అట్లా నవ్వులాడైపోయింది. ఏం చేస్తాను నీకు అర్థమైపోయింది. నేను మగాట్లేం కొడతలేను. అర్థమైందా? నువ్వు చేసినందుకు కొడుతుంది. మాకు ఎక్కాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైందా? నీ వల్ల ఎట్లా ఆడుతుంది మేము నువ్వు చూసింది వేసుకోరా? చెప్తున్నాం. అర్థమైందా? మాకేం ఎక్కాల్సిన అవసరం లేదు. ఆయన ఏం కావాలని చెప్తున్నాడు. అర్థమైందా? సోనం చూసింది కాబట్టి చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడలేవి? బయట ఎవరు మాట్లాడారా ఇక? ఎవరు మాట్లాడారు? ఇప్పుడే అంటుంది. ఇప్పుడే అంటుంది. ఇందాకేమంటుంది? మాట్లాడలే అంటుంది. అట్లా అడుగుతే చెప్తా అక్కడ నువ్వు కూడా ఎట్లా అడుగుతున్నావు మరి? మెల్ల నిలిచి దగ్గర నిలిచి అడుగుతున్నావు ప్రేమతోనే. రెండు కలిగిస్తే చెప్తుంది. మీరు కొంచెం సైలెంట్ ఉండండి. నేను అడుగుతున్నాను కదా. అరే అప్పటి అదే అడుగుతున్నా అక్క మీరు. అడగాలంటే మరి పిల్లలతో ఎట్లా? అరే రెండు ముట్టండి మళ్ళీ ఎట్లా పంపిస్తారు మన మీరు? నువ్వు కావాల్సుకొని చేస్తున్నావు దేవక్క. నీకు కూడా తెలుసు కానీ ఇట్లా అయ్యా ఎందుకు నమ్ముతున్నావు అలా మాట్లాడు? చేస్తుంది అక్క. ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మొచ్చు చూపాలా? ఎందుకు చూపిస్తావు నువ్వు? ఇదేంది మరి? ఇదేంది మరి? ఎందుకు చూపిస్తావేనాక? అన్ని పుల్లలు ఏం లేవు కదా. నువ్వు ఇప్పుడు ఏం లేవు కదా. అరే పుల్లలు పెట్టడానికి నువ్వేం చేయలేవు కదా. నువ్వేం చేయలేవు కదా. ఎందుకు భయపడుతున్నావు? చూపియాలా? ఫోన్ ఇయ్యాలా? చూపించాలా? ఇదేంది మరి? మనం ఎందుకు భయపడుతున్నావు? చూపిస్తా అంటే. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతుంది? ఎందుకు ఏడుస్తుంది? సోని ఇప్పటిదాకా ఒక మాట ఇప్పుడు ఒక మాటనా? రెండు మాటలు మాట్లాడుతుంది. నంగా 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 ఇది ఫోన్ చూస్తానే ఎందుకు ఇస్తా? అక్క చూస్తే తట్టుకోలేవు అక్క నువ్వు. సోను నా ముందే ఇప్పుడే అట్లు గిట్లా ఇచ్చింది. నా ముందే ఎట్లా చేస్తున్నావు? ఏంది? ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ఫోన్ చూపిస్తా. ఇది చూపియాలా? ఏంది నువ్వు ఇప్పుడు పుల్లలు పెట్టడానికి వచ్చినావా? ఇదేంది అక్క మరి? ఇదేంది చూపియాలా? ఏం లేదు కదా మరి. ఏం లేదు. ఎందుకు భయపడుతున్నావు మరి? ఎందుకు వచ్చినావు మరి? ఇక్కడ కొట్టిపియడానికి. అరే బాబు నడుస్తావు ఇక్కడికెళ్ళి. ఇగో రామాక ఇంకోసారి మీ ఇంటికి రా. ఎందుకు రావు? ఏమన్నా మాట్లాడమట్లేదు వాళ్ళు. ప్రశాంతంగా జరుగు. నువ్వే వెళ్ళిపో, అవసరం లేదు నువ్వే వెళ్ళిపోన్నాను. ఎందుకు అక్క? అక్క ఆమె మళ్ళా మమ్మల్ని బదులు ఇట్లా అబద్ధాలు చెప్పేటారు అవసరం లేదు. ఎందుకు అబద్ధాలు ఎందుకు? ఈ ఒక్క నాకైతే నీ దగ్గర అబద్ధం చెప్పాలని లేదక్క. ప్రామిస్ చెప్తున్నా. నువ్వేంటి ఏం చూపిస్తున్నావు నువ్వు? చూపించేసి అయిపోతుంది కదా. మళ్ళీ మేము ఏదో అబద్ధం ఆడినాం అనుకుంటుంది అక్క. పుల్లలు పెట్టడానికి వచ్చినావా ఇప్పుడు నువ్వు? చూపించేసి అయిపోతుంది కదా. నమ్మట్లేదు చూపించడం వల్ల మనం ఏమైనా చేస్తాం అనుకుంటున్నారు కావాలని. సో చూపించేసి అయిపోతుంది కదా. నాకు ప్రూఫ్ ఉంది కాబట్టి భయపడుతుంది. చూసినా ఎంత భయపడుతుందో చూసి రాక. సోను చూసినావా? ప్రూఫ్ ఉంది కాబట్టి భయపడుతుంది. ఇట్లాంటి అవసరమా? నేను దేవుడిని మాట్లాడలేదేమో భయపడుతుంది. చూపిస్తాను ఎందుకు భయపడుతున్నావు? నేనేం భయపడలే. ఏదో నువ్వు అర్థమైందా? ఆపకమ్మా ఆపకు చూపిస్తున్నా. నీ తప్పలేదు కదా. నువ్వు ఆకు చూపిస్తాడు అప్పుడు నువ్వు నీ తప్పలేదు కదా. తప్పలేదు అనేసి. ఎందుకు చూపిస్తాడు? ఎందుకు చూపించు కదా అన్నాడు. నీ సరే, తప్పలేదు చేస్తున్నాం. నేను విజయ్ని పిలుస్తా ఆయనకే చూపెట్టండి. ఏంది దేవక్క? పిలువక్క నువ్వు ఒకసారి. ఇప్పుడు ఆ ప్రూఫ్ చూపించినాక మరి నీ దొంగ నేను చూడాలా? ఆయనకు తెలుసా? నీకు చూపెట్టాలా? అర్థమైందా? రెండే ఆప్షన్. నాకు చూపిస్తావా ఆయనకు చూపిస్తావా అంతే. అరే ఏంది దేవి నువ్వు నమ్మవా? దేవి ఆయన ఏది చూపిస్తాడు నమ్ముతావా? సరే మీద చూపిస్తా. సరే, ఏం లేదు. నేను చూడాలి కదా ఫస్ట్ అదేంటి? ఏం లేదు ఏదో చూపిస్తే అయిపోతుంది కదా మరి. ఏదో చూడాలి అంటావు. చూపి. మళ్ళా ఆ? ఏందక్క ఇది? చూసినా? ఇదేంది మరి పిచ్చోళ్ళమ్మా మేము? ఎవరు సోను ఏంది అది? బండి ఉంటే ఇట్లనేనా? అరే, ఇష్టం వచ్చినట్టు ఎందుకు? ఇప్పుడు షాప్ లో కూడా బయట అక్కడ ఎక్కడ పంపియద్దా ఇక? ఆడపిల్లలు నమ్మకం ఎట్లా వస్తుంది ఇట్లా చేస్తే? ఆ?
అది దాని వెనకాల దాచుకోండి. దేవి చెప్పు చెప్పు ఎవరు 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 పేరు ఖరాబ్ అవుతుంది అక్క. మీ పేరు ఖరాబ్ అవుతుంది. ఎవరు లేరు. మేమైనా ఇంటికి వచ్చి చెప్పినాం, బయట ఎవరైనా చూసి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఆ ప్లేస్ ఎవరు చూసుకోవాలి ఏమనుకున్నా? ఫ్రెండ్ అగో, అగో. ఎవరు లేరు. ఆ? ఎవరు లేరు కదా? ఫ్రెండ్ ఏంది? ఇప్పుడు ఎవరు లేరు కదా? ఇగో ఈయననే. ఎవరు నేనా? నేనా అది? నేనా? నేను ఎంత తెలుసుకున్నా? నేను ఎంత తెలుసుకున్నా? ఎవరు షీట్ వేసుకుండు? ఎన్ని మాటలు ఆయన మాట్లాడుతున్నావు? ఎవరు షీట్ వేసుకుండు సోనా? ఆయన ఎంత నవ్వుతావు? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఎన్ని మాటలు మారుతున్నాడు ఇప్పుడే? ఇంట్లో నువ్వే ఉండు. ఆయనకి ఏం సమాధానం చెప్పుకుంటావు చెప్పుకో. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. అర్థమైందా? సరే, బాయ్. ఆ? పో. ఆ? నువ్వే బాయా? నీకు చెప్పిన పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఉండను చెప్పినా లేదా నీకు? ఆ? అరే పోనీ అక్క, ఏమైంది? పోనీ అక్క. దా అక్క. అరే ఇదే పోనీ. నన్ను చూసేది. ఏ, చేస్తా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఏవంటే అవి కొన్ని తిరుగుతా. అరే ప్రాంక్ అని చెప్పురా కొట్టేస్తున్నా అరే కొంచెమైనా లేదా నీకు జాలి దయా సింపతి అక్క మీ ఇంటికి ఇగో. పోతా తిరుగుతా అరే చెప్పు కొట్టని కొడాలా, ఆమె కొడాలా, కరెక్టే. జోక్ కి కూడా ఇట్లా మాట్లాడద్దు. ఆలోచననే రావద్దు. అర్థమైందా? అర్థమైందా? అవసరమా ఇట్లాంటి ప్రాంకులు మీ అక్క మీద? ఏం డైలాగ్ చెప్పు. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. ఏం dialogue? తిరుగుతా, పోతా, తిరుగుతా, చేస్తా. నువ్వు ఎవరు నన్ను అడగనికి? ఇంట్లోకి ఇంతకీ చెప్పు, పో, బాయ్. బాయ్. ఇక, చేసినవాడు ఎవరు నువ్వు? నువ్వు మళ్ళీ నన్ను అంటావు. ఏంది వడ్లు ఆయన ప్రాంక్ చేసిండు. ఎవరు నేను చేస్తాక నాకేం అవసరం అక్క? ఇవాళ మీ ఇంటికి ఎట్లా రావాలో తెలియక ఆమెనే మొత్తం స్కెచ్ చేసి పిలిపించింది వీళ్ళందరినీ. లే ఆయన అంటే మీ ఇంటికి రాబుద్ది అవుతుంది, బోర్ కొడుతుంది, మాకు వస్తామంటే అట్లనే వీడియో తీసుకుంటూ వస్తాం, మీ అక్కకు డౌట్ రాకుండా అన్న. సరే అని అన్న. ఇలాంటి చేస్తే చచ్చిపోతాం. తెలుసా? నిజంగా చేస్తుండ్రు ఎవరన్నా అట్లా ఎట్లా అయిపోతుంది ప్రాంకులు? నీకు అర్థమవుతుంది? చేసేటోళ్ళు చెప్పొద్దు అవి. ఎవరు చేసేటోళ్ళంట అట్లా అదే చిన్న గుండె ఏమేది? నేను ఎందుకు పగబట్టిరు నా మీద? ఎందుకు చేస్తురు ప్రాంకులు? అంటే మొన్న ఆంటీతో నేనకి అయింది కదా, సో నీ పైన ఒక ప్రాంక్ చేద్దామని చేసారు. అది నీ పైన చేసుకోవాలి, నా పైన ఎందుకు చేయాలి? నీ పని చేద్దామా? ఇప్పుడు నీ పైన వేస్తే నాకు పట్టాయి కదా, అంటే ఆయనకి సాటిస్ఫాక్షన్. నువ్వు తన్నులు తినడానికి నువ్వే ప్లాన్ వేసుకొని నువ్వే తన్నులు తిన్నావు అన్న. నీకు టెన్షన్ అయితే అయింది కదా, వీడియో అయితే వచ్చింది కదా. పోనీ గైస్ చూసుకున్న అయితే మన సోనం వాళ్ళకి సోనం అయితే బాగా కొట్టింది అనమాట. ఎందుకంటే మొన్న అయితే మా అమ్మతో బాగా కొట్టించింది సోనం. సో అట్లా అని చెప్పేసి ఈరోజు వాళ్ళ అక్కతోని వాళ్ళ అక్క మీద ప్రయాణం చేసుకుంటా సోనం అయితే కొట్టించిన అనమాట. సో అది మన దిమాగ్ అనమాట, ఇలా కోడి దిమాగ్ ఇది. సో అర్థం కాదు ఇవన్నీ. మేకప్ బుర్రా. మాది మేకప్ బుర్రా. చలో గాయస్ ఎట్లా అనిపించింది అక్క ప్రాంక్? సారీ అప్పు, ఎందుకు సారీ గిరి నైజాంతే నాకు చెప్పారా? అదే నైజాంతే కొట్టిపించిండు. నిజం అనుకున్నా అక్క ఫోటో చూపించాలి. అసలు అర్థమైతే నువ్వెందుకు సీరియస్ అయినావు? అసలు ఏమైంది? ఇంత అసలు మీరు ఎందుకు వచ్చిరు? చూపకుండా వచ్చిరు, ఇంత సీరియస్ గా వచ్చిరేనా? నాకు ఓకే గైస్ మళ్ళీ ఏంటి ఉల్టా సీదా మాటలు మాట్లాడుతుంది. ఏమై దేవి కలిస్తే ఏమైతుంది దేవి? ఏ పీక వేసి చంపుతామా? ఫోన్ ఎందుకో తెప్పు. ఓకే చలో గైస్ చూసుకున్నట్టయితే అలక్క పీక్ వైస్ కి చంపిస్తా అన్న సోన్ ఉంది. ఇంకోసారి అట్లాంటి పనులు చేసే సో చూసుకున్నట్టయితే చాలా మంచిగా ప్రాంక్. కాకపోతే వీళ్ళకి యాక్టింగ్ రాలి, వీళ్ళకి ఇంకా యాక్టింగ్ వచ్చుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు. వీళ్ళు ఏడ నవ్వుతే వీళ్ళు నవ్వుతూనే ఉన్నారు ఊకే అక్కడ. బాయ్ రా బాయ్ 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 బాయ్.